వేడుకుంటున్నాం తండ్రి. ఓ దేవునికి మహిమా, లేవనెత్తేను నన్ను, లేవనెత్తేను యేసు. తన చేయి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమా. యేసుని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనద్దారి ఒడ్డున చేరునప్పుడు ఎక్కువగా స్తుతింతును. నేనద్దారి ఒడ్డున చేరునప్పుడు ఎక్కువగా స్తుతింతును. మనం చదువుకున్న ఈ భాగంలో రెండవ వచనం, గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడిగా ఉండుట అవశ్యం. అంటే దేవుని ఇంటిలో ఉన్న మనమందరం కూడా దేవుని ఇంటిలో పనిముట్లము. ఇందాక మొదటి వర్తమానంలో లేని ఇబ్బంది ఇప్పుడు నాకుంది, ఆ స్వరం కష్టం అవుతుంది రావటం. దేవుని ఇంటిలో పనిముట్లం. మనము నమ్మకమైన వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నా నామపేట గిన్నెడు చన్నీళ్ళు, అంటే వేడి నీళ్ళు అయితే ఖర్చు అవుతుంది కొంచెం, కాబట్టి చన్నీళ్ళు ఇచ్చేవాడు దాని యొక్క ఫలమును పోగొట్టుకోడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు పేరట వస్తున్నాం. ఈ గ్రహింపు ఉంటే చన్నీళ్ళు కాదు కదా, ప్రాణమును సహితం ఇస్తారు. ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు. నువ్వేమిస్తున్నావు? దేవునికి ఎలా ఖర్చు అవుతున్నావు? నువ్వు నీ సమయం ఇస్తున్నావా? నీ శక్తిని, నీ జ్ఞానాన్ని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? నువ్వు నమ్మకస్తుడివేనా? వాక్యం ప్రశ్నిస్తుంది మనల్ని. అదేంటికి మాట్లాడుతుంది? సరే, కాబట్టి నువ్వు నమ్మకస్తుడివేనా? గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడిగా ఉండుట అవశ్యం. ఒకవేళ కాళ్ళు పని చేస్తుంటే దాని పని ఏర్పడింది గనుక అవి పని చేస్తాయి. చేతులు దాని కొరకు ఆయా సందర్భాలు అవి వాడబడతాయి, ఖర్చు అవుతాయి. అలాగే మనము క్రీస్తు యొక్క శరీరంలో, మనము సంఘము, క్రీస్తు యొక్క శరీరము, ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. అయితే ఈ గ్రహింపు వాళ్ళు ఉండాలి. ఈ గ్రహింపు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఐ am పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ద క్రైస్ట్ బాడీ. క్రీస్తు యొక్క శరీరంలో నేను ఒక అంగాన్ని, భాగాన్ని. ఈవెన్ చిటికెన వేళ్ళు, బొటన వేలు కూడా దాని పని నిమిత్తము తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నిరర్ధకంగా దేవుడు మనకి అవి ఉంచలేదు. దాని పని కొరకు అవి నియమింపబడ్డవి. మనం ఎప్పుడైనా 2023వ సంవత్సరం దాటింది కదా, బహుశా పోయిన సంవత్సరం అనుకుంటా నువ్వు రక్షింపబడి, ఆయన నావాడు, నేను అతని వాడను, అతని దానని చెప్పిన కొన్ని నెలల సంవత్సరం అయిందో నాకు తెలియదు, ఎన్నేళ్ళు అయిందో. ఆర్ వి ఫెయిత్ఫుల్? మనం దేవునికి నమ్మకస్తులమేనా? సిట్టింగ్ అండర్ ద ఫ్యాన్ కింద కూర్చోవటమా? ఫ్యాన్ లేకపోతే అంత ఇబ్బంది తెలుసా?
ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, అంటే వేసవికాలం వస్తుంది, అప్పుడు ఉంటుంది ఫ్యాన్ లేకపోతే. కాబట్టి నో, అది ఖర్చుతో కూడింది. ఫ్యాన్ అంటే ఖర్చుతో కూడింది. మనం ఖర్చు అవుతున్నామా? పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఎలాంటి కార్యాలలో నీకు పాలు ఉంటుందండి? స్వబుద్ధిని పుట్టదు. రెండోది, ఇంకో మాట పూర్తి చేయాలి మీరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా జ్ఞానులు. స్వబుద్ధిని పుట్టదు చెప్పినా అది పూర్తి చేయలేని కదా. స్వబుద్ధిని పుట్టదు చెప్పినా మనకు అర్థం కాదు. ఎలా? ఎంతకాలం అండి? ఆర్ వి నాట్ అషేమ్డ్? సిగ్గుపడద్దా ఈ విషయంలో మనం? బాయ్ అరే సాత్వికనా? నేను ఆమెతో నాకు పని లేదు, లెట్ హెర్ ప్లే, ఆడుకోనివ్వండి దాన్ని. ఏది వాళ్ళ మమ్మీ డాడీ రాకుండా ఎందుకు వచ్చింది ఇక్కడికి? మమ్మీ వెంట సమ్వేర్ ఎల్స్. ఓకే, మర్చిపోదాం విషయాలు, మనకొద్దు, అక్కర్లేని. కాబట్టి దేవుని విషయంలో మనము వ్యక్తిగతంగా ఆలోచన కలిగి ఉంటాం. 10th క్లాస్ వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ బ్రాంచెస్ వేరువేరుగా ఉంటాయి. తర్వాత వెళ్ళి దారులు. అమ్మా బాబులకి నిద్ర పట్టదు పిల్లల విషయంలో. ఏ విషయంలో? వాళ్ళ భవిష్యత్తు కొరకు ఏం చదివించాలి, అంత డబ్బు ఉంది, ఎంత కూడబెట్టావు అనే ఆలోచనలు వస్తాయి. మంచిది, తప్పు కాదు అది. అవి మనం కలిగి ఉండాలి. అవి వ్యక్తిగతంగా పిల్లలకు ఉంటుంది ఆలోచనలు, ఏదో చేయాలని. అయితే మంచిది. ఇవన్నీ దేవుని కొరకైన తలంపు ఏదైనా వస్తుంది నీకు. ఆదివారం నాడు వస్తున్నాం మనం, స్వపరీక్ష కొరకు వస్తున్నాం అండి. ఇది వాక్యంలో ఎవరాయబడిందంటే 3వ వచనంలో, మీ చేతనను ఏ మనుషుని చేతనను నేను విమర్శించటం మిక్కిలి అల్పమైన సంగతి. మీరు నాకు చెప్పటం కాదు, నేను మీకు చెప్పటం కాదు. లోపముందని ఒక వ్యక్తి చెప్పటం కాదు. పాటలు రావు, ఆరాధన రాదు, ప్రార్థన రాదు, ఒకవేళ కావచ్చు. అలాంటి కొంచెం ఇబ్బంది ఉండవచ్చు మనకి, మన చదువు లేకపోతే ఆయా పరిస్థితులు బట్టు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడను, పరీక్ష చేయబడను. విమర్శింపబట్టండి పరీక్ష. ఇది లోపం ఉంది, ఇది లోపం ఉంది చెప్పటం, అది విమర్శ అంటాం, విమర్శించటం అంటాం, పరీక్షించుకోవటం. అంచేతే మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడను. అది నాకు మిక్కిలి. ఎందుకో తెలుసా? మనకు మంచి ప్రియమైన వాళ్ళైతే వాళ్ళ లోపాలు కనపడు. కూరి మీద గల దినాలలో నేరములు అన్నడును అరే కానరావు. కూరిమి అంటే స్నేహం కలిగినప్పుడు. కొంచెం స్నేహం దెబ్బతిందా, వాడికి ఎంత పెట్టానో తెలుసా నేను, ఇట్లాంటి ఎన్నో వస్తాయన్నమాట అండి. కాబట్టి ఇతరులు కనుక మన గురించి మాట్లాడాలి, ఎందులంతే ఆమె అది రోజు ఉండదు. మనకి ఈరోజు వచ్చిందేంటి, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేద్దాం. దాన్ని ఎక్కడన్నా స్విచ్ ఆఫ్ చేయడానికి వీలుపడదా? దానికి కనెక్షన్ తీసిపారాయి. ఎస్, ఈ ఆలోచన రాలేదు సార్ మీకు ఇంకా? ఓకే, లిటిల్ బిట్ మనకు డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అది. సరే, ఇక్కడ ఆ స్విచ్ కూడా మ్యాక్సిమం ట్రై చేయి. అది ఎదుటి వ్యక్తి చేత అయితే అతనికి ఇష్టమైతే ఒక రీతిగా మాట్లాడతారు, కష్టమైతే మరో రీతిగా మాట్లాడతారు. అది నాకు ఇష్టం లేదు, మనల్ని పరీక్షించేయటం. రెండవ మాట ఏంటంటే, నాయందు నాకు ఏ దోషమును కానరాదు. కాబట్టి నా గురించి నేనేం చెప్పుకుంటాను కదా?
ఐఆమ్ సో గుడ్, సో గుడ్, గుడ్ బాయ్ అంట, సో గుడ్ అని చెప్పుకుంటాం. ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. దేవుని దృష్టి ఎంచబడతానా? నాకు నేను చెప్పుకుంటేనే నో, నీతిమంతుడిగా ఎంచబడను. అది కూడా సరైన పరీక్ష కాదు, పరీక్షించుకోవటం పద్ధతి కాదు. ఇతరుల చేత పరీక్ష పట్టడం మంచిది కాదు, నాకు నేను పరీక్షించుకొనుట మంచిది కాదు. అది నన్ను విమర్శించేవాడు ప్రభువు మనల్ని విమర్శించు. బలలోకి వెళ్ళకపోరము, ప్రభు యొక్క ముఖకాంతిలో, వాక్యపు వెలుగులో, కొంచెం కావాలి, వాక్యపు వెలుగులో ఓకే మనము పరీక్షింపబడాలి అనేది దైవ నియమము, దేవుని యొక్క వాక్యం చెప్పే సత్యం. మరి ఈ విధంగా పరీక్షింపబడి మనల్ని ప్రభువుకు యథార్థంగా అప్పగించుకోవాలి. ఒకటి, నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి మనం. నమ్మకత్వం అంటే ఈ మూడంతలు పరీక్ష చేసుకుని దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడిన స్థితిలో ఉంటూ మనం దేవుని కొరకు పరిచర్య చేసే వారిగా ఉండాలి. ఇక్కడ 5వ వచనంలో కాబట్టి ఇతను మంచోడు, ఆమె మంచిది కాదు అని చెప్పే ఉద్యోగం మనదే కాదు. ఆ పని తీసుకోవద్దు ఎవరు కూడా. మనం లోపాలు ఉన్న వ్యక్తిని ఏం చేయాలండి? లోపాలు ఉన్న వ్యక్తిని ఏం చేయాలా? మరెక్కువ ప్రేమించాలి. అది ఆయన చేశాడు, ఆయన చేశాడు ఆ పని. జాలి పడాలి, ఆయన వ్యక్తి జాలి పడాలి, ప్రేమించాలి. కొంచెం ఇంకా ప్రేమిస్తూనే ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలా, దూరపరచుకోకూడదు. ప్రేమిస్తూనే బుద్ధి చెప్పాలి ఆ వ్యక్తికి. అది మనం చేయాల. లోపం ఉండవచ్చు కానీ అలా చేయకూడదు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనను బయలుపరిచేవాడు. మనస్థితి అంతయు ఎదుటి వ్యక్తి తెలియపోవచ్చు, మనస్థితి మనకు కూడా పూర్తిగా తెలియకపోవచ్చు. అవి మంచి పద్ధతులు కాదు. పరీక్ష చేయబట్టాకి, విమర్శించటానికి, మంచి అని చెప్పుకోవటానికి. కానీ ప్రభువే మనలను పరీక్షించువాడు. అంతేకాదు వెలుగులోని తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచేవాడు కనుక ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్లే, అనగా దేవుని యొక్క మెప్పు పొందే రీతిగా మనము సిద్ధపడి అట్లాంటి అంతరంగము కలిగి దేవుని యొక్క బలలో పాలు పొందాలి, దేవుని కొరకు జీవించాలని మొదటి మాట ఇది. అందుకే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మనం ఎప్పుడు ప్రతి ఆదివారం చదువుకోవాలి. కొన్ని చోట్ల చదివిస్తారు, మరి అలాగులా మనకు పెద్దగా చేయము. అట్లాగా 11వ అధ్యాయం 27వ వచనం. మనుషులు మోసగించగలం కానీ బల్ల దగ్గర అది ఆ పంచడం అనేది అది చాలా ఉన్నతమైనది. అందరికీ అది ఇవ్వబడదు. యోగ్యుడైతేనే బల్ల దగ్గరికి పిలవాలి. మొదటిగా యోగ్యుడికి మాత్రమే తనకున్న సిద్ధపాటు, దైవికమైన గుణలక్షణాలు ఉన్న వ్యక్తికి మాత్రమే ఆ బలలో ఇవ్వాలి. వయస్సు ఉందని ఇవ్వకూడదు, ఉద్యోగం ఉందని కాదు. దైవికమైన అర్హతలు ఉండాలి, దైవికమైన అర్హతలు. కాబట్టి ఇక్కడ 27వ వచనంలో ఒకటి, ఆ పని చేసేటప్పుడు వాళ్ళ దగ్గర చేరే వారికి యోగ్యతలు ఉండాలి. ప్రవక్త రక్తం గురించి, శరీరం గురించి అవగాహన కలిగి ఉండాలి. అంతేకాదు దాంట్లో ఆ పని చేసే వాళ్ళకి అర్హత ఉండాలి. 2, దాంట్లో పాలు పొందే మనం 20 తర్వాత వచనం. పరీక్షించుకొనవలెను, అలాగూ చేసే రొట్టెను తిని ఆ పాత్రలోని
ఏం చేయాలి ప్రతి మనుషుడును? ఇదే వచనం మనం చదువుకున్నాం. అంటే వాక్యపు వెలుగులో దేవుని యొక్క ముఖ కాంతిలో ఈ పని మనం చేయాలా. ఆయనను ఇక్కడ చెప్పబడిన మాట ఏంటండి, నన్ను విమర్శించేవాడు ప్రభువే. ప్రభువు మనల్ని మనకు మనం స్వపరీక్ష చేసుకోవాలా, ప్రభువు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఇది మొదటి మాట. అట్లాంటి గ్రహింపుతో ఎవరో వద్దంటున్నారని కాదు, తేలికగా చెయ్యెత్తటం కాదు. ఏమై వాకింగ్ అకార్డింగ్ టు ద ఇన్ ఫేవర్ ఆఫ్ ద గాడ్. దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నానా? దేవుని కొరకు నమ్మకస్తుడిగా ఉన్నానా? ఎట్లో నమ్మకస్తుడిగా ఉండాలి. చాలా వస్తాయి కదా. నమ్మకత్వం అనేది సమయం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, డబ్బుని ఇవ్వాలి. ఇంకా ఆయా రీతులుగా నమ్మకస్తులుగా. మరి ఎక్కడ ఏ విషయాల్లో మనం ఉంటున్నాం? దేవుని కార్యాల్లో నీకు పాలు ఉందా? మనకు పాలు ఉందా? ఎట్లాగా? ఒకవేళ దశభాగమా, ప్రయాసపడుతామా, సువార్తలో పాలు పొందటం, ఇట్స్ ఓకే, మంచిది, చాలా మంచిది. ఈ పనుల్లో పాలుంది. దేవుని ఇంటిలో ప్రతి ఆదివారము ఇవి సిద్ధపరచడం నా దృష్టిలో చాలా కష్టం. మిగిలిన వారం అంతా సెటప్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈరోజు వేరుగా ఉంటుంది. నిన్నటి దినాన్ని ఎంతో ప్రయాస. దీని కొరకు శనివారాలు, శుక్రవారం, ఆయా మిగిలిన దినాలు ప్రభు శనివారం మేము మందిరాన్ని సిద్ధపరచాలి, సిద్ధపరచు దినమిది అంటూ ప్రార్థన చేయటం కాదు, కానీ దాంట్లో పాలు కూడా మనకి కావాలి. నేను నా ఇంటి వారును, నేనును నా ఇంటి వారిని ప్రోత్సహించాల. ఎందుకొరకు చేస్తున్నామండి పని మనం? వాళ్ళ పిల్లలు ఎప్పుడు రారే, ఎప్పుడు కూడా చీపురు ముట్టుకోరే వాళ్ళు. హలో, నేనేనా, మేమేనా? బుద్ధి ఉందా కొంచెం? ఇంకో మాట అంటారు గడ్డి అని. ఎవరి కొరకు చేస్తామండి? వాక్యం సెలవుస్తుంది. ఒకనాడు నేను జైల్లో ఉండగా, ఒకనాడు నాకు ఆకలి వేయగా, ఒకనాడు నాకు వస్త్రం లేని స్థితిలో మీరు నాకు దేవుని కొరకని ఇంగిత జ్ఞానము, కామన్ సెన్స్ అంట ఇంగ్లీష్లో, దేవుని కొరకనే ఇంగిత జ్ఞానం కలిగి ఉంటే, అరే బుద్ధి లేదు, పని చూడు, హెల్ప్ చే కొంచెం అని చెప్పే స్థితిలో అమ్మ బాబు ఉండాలి. కమింగ్ అండ్ గోయింగ్. నాకే పట్టింది అంటారు లోకంలో మాట బండగా. అంతేనా? మోసపోకుడు దేవుడు విక్రమ. బహుమానం పొందినట్లు అపొస్తలుడైన పౌలు అంటాడు, బహుమానం పొందినట్లు పరుగెట్టండి. బహుమానం పొందినట్లు పరిగెత్తాల. బహుమానం ఉంది మనకి. నీకు మంగళవారం గుర్తురాదే, శుక్రవారం గుర్తురాదే, ఒకవేళ అసాధ్యం అది. అరులు చేస్తాం, చేతులు చేస్తాం, అరులు చేస్తాం. దిక్కుమాలిన కుటుంబం, నాకెవరూ సహాయకులు లేరు, ఆయన కూడా సహాయించాడు. ఇశ్రాయేలు దేశంలో ధనికులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. ఆ దేశం ఒక ప్రపంచం అంతా భయంకరమైన కరువు ఉంది. నీళ్లు చుక్కలేదు త్రాగటానికి. తింటాక ఆహారం లేదు. రేపో మాపో ఎంతమంది చచ్చిపోయారు ఆ లిస్ట్ ఇవ్వలేదు మనకి, అక్కర్లేదు, పరిశుద్ధ గ్రంథంలో రాయక్కర్లేదు. ఈ పట్టెడు పిండు బుడిలో కొంచెము ఆ స్త్రీ వద్దకు పంపించడం ఏంటి? దేవునికి బుద్ధి లేదు అన్నమా?
నీ బ్రతుకేంటో తెలియాలా, నీ బ్రతుకు తెలియాలా. దేవుని కార్యాల్లో పాలు పొందటానికి వెనకాల కూడబెట్టుకున్న వాళ్ళు పాలు పొందుతారు అనుకుంటే తప్పు. ఉండక్కర్లేదు, మనకి ఉండక్కర్లేదమ్మా. నీవే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఆ స్థితిలో నమ్మకంగా ఉండు. కొంచెం భాగం, కొంచెం సమయం నేర్పించు. మంగళవారం గుర్తులేదే నీకు? రేపొద్దున అరులు చాస్తే నువ్వెవరో నాకు? నేను చూసి దేవుడు జాలిపడ్డు. సత్యం, లేఖనం చెప్పే సత్యం అది. ఆ స్త్రీ, అయ్యా మేము చావకపోరం అందా లేదా? నేను చావకపోరం, నా కొడుక్కి ఒక అప్పు, నాకొక ఎంత విషయం పరిస్థితి అంటే దేవుని యొక్క షరతులు బాగుంటాయండి. మొదటి అప్పు నాకు, మీతో పాటు నాకు అప్పం ఇచ్చి ఉండమని ఉంటే బాగుంది. ఇక్కడ ఉన్న వారిని ఎవరైనా నేను కనుక అలాగ అడిగితే మీరు చేస్తారో చెప్పండి. దేవుని ప్రతినిధిని, దేవుని పేరట అంటే గిన్నెడు సన్నీళ్ళు అన్నాను. వీడెవడరా బాబు మాకు దాపరించాడు. అవసరాలు, దేవుని యొక్క పిల్లల యొక్క అవసరాలు, దేవుని యొక్క అవసరాలు ఎలా ఉంటాయో తెలియదండి. సామాన్యంగా దేవుడు మనల్ని ఆయా రీతులుగా దర్శిస్తూ ఉంటాడు. అక్కర్ల కొద్ది నీకు చెప్పడానికి ఏమన్నా నీ గొప్ప ధనవంతుడు అని, దేవుని కూడా గొప్పవాడు అని నువ్వు నీకు చెప్పడానికి సంఘంలో అనౌన్స్మెంట్ చేయటం అక్కర్లో. నీ హృదయం తెలుస్తుంది, నీ అంతరంగం తెలుస్తుంది దేవుని పట్ల. మనం గొప్పవాళ్ళం కాదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ గాడ్ సర్వెంట్. దేవుని యొక్క దాసుడు తన మందిరంలో జరిగే కార్యక్రమాల గురించి ప్రజలకు అది చెప్పాలి, ప్రార్థించాలి. ప్రభుత్వ భారాన్ని బట్టి మనం పాలు పొందాలి. ఆ స్త్రీ చేసింది. బహుశా ఎంతమంది ఇంకెన్ని దినాలు కరువు వచ్చిందో నాకు తెలియదు, కానీ తొట్టెలో పిండే పెట్టెలో అది పూర్తి చేయ ముందు దాని ఉన్న మాట చదవండి, చూడండి. అదే కావాలి, ఆ మాట కావాలి. తక్కువ కాలేదు, ఒక్క పూటతో ఒక్క గడియతో అయిపోయేది. తొట్టులో పిండి తక్కువ కాలేదు, గుడ్డులో నేనే అనా, అంతేనా? ఓకే, చాలు. ఈ పరీక్ష నీకు ఉంది. ఈ పరీక్ష దగ్గర నువ్వు ఫెయిల్ అవుతున్నావు. అమ్మా, అయ్యా, దయతో ప్రతి చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉందాం. మనం గృహ నిర్వాహకుడు నమ్మకమైన వాడిగా ఉండుట ఆవశ్యకం. అనగా నీవు నేనే, మనమే. చాప తీయని వారు ఎప్పుడు చాప తీయమంటే ఎల్లవయ్యా, చాప తీయని వారు చాప తీయండి అంటే వెళ్ళవయ్యా అంటున్నారు. ఆర్ యూ ఫెయిత్ఫుల్? నీ బట్టలు నలిగిపోతాయా? నీ టీవీ ఏమైనా, నీ టీవీ తగ్గిపోద్దా? నీ అంతస్తు ఏమైనా, నీ అంతస్తు అందరి ముందు హీనంగా చూడబడుతుందా? బాత్రూములు కడుగుతున్నారు. ఉదయం ఒక అబ్బాయి వస్తే బాత్రూములు కడిగించాను. తెలుసా మీకు? నీళ్ళు లేవు, ఒక్కొక్క బకెట్ కొట్టాడు. మీకు అందరికి నీళ్ళు వచ్చి మాకు ఇప్పుడు ఉదయం రాలేదు, రాత్రి రాలేదు. ఒక అబ్బాయి బాత్రూములు కట్టాడు. ఇక్కడికి వచ్చిన అబ్బాయి డ్రైనేజీలు తీస్తారు అందరూ. అది దేవుని నామాన్ని పెట్టి చేస్తున్నాం మనం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ డూయింగ్ అని చూస్తున్నాడని చేస్తాం. అలాంటి వ్యక్తులకు ఆ విధవరాల పట్ల అద్భుతాలు చేశాడే ఆ దేవుడు మన పక్షాన్ని కూడా చేస్తాడు. మర్చిపోవద్దు మీరు. మనం నమ్మకం అది చేసేవాళ్ళను, ఆ తల్లిదండ్రులను అందరి దృష్టికి వెర్రివాళ్ళ కింద ఉంటారు, వెర్రివాళ్ళ కింద ఉంటారు. నువ్వు ఎప్పుడైనా పాలు పొందుతావా?
హైదరాబాద్ నుంచి వచ్చిన బిడ్డలు మన పిల్లలు నన్ను అడుగుతారు, ఏమై హెల్ప్ యూ, నీకేమైనా సహాయం చేయమంటారు అంకులు? ఎట్లాంటి సహాయం తెలుసా? కాళ్ళు ఏమైనా నొప్పులుగా ఉన్నాయా? ఏమైనా రాయమంటారా? ఏ తల్లులైనా తండ్రులను ఇష్టపడతారా పని చూస్తేని? మేమేనా కనిపిస్తున్నాం నీకు? దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఇఫ్ ఎట్ ఆల్ వీ డూ సంథింగ్, మనం ఏదైనా కొంచెం పని చేస్తే ఆ దేవుడు మనకే ప్రతిఫలం ఇస్తాడని మర్చిపోకూడదు సుమా. హైదరాబాద్ నుంచి వస్తారు పిల్లలు, వాళ్ళ యోధులు, విశ్వాస వీరులు వాళ్ళు. దేవుని మహిమార్థం వాళ్ళ సాక్షి నేను చెప్తున్నాను. వాళ్ళు విచ్చలవిడిగా జీవించవచ్చు హైదరాబాద్లో. గల్ఫ్ దేశంలో అలా ఉంటారు వాళ్ళు, దేవుని కొరకే జీవిస్తారు వాళ్ళు. అమ్మా బాబులు మరిపించే ప్రియులు ఉన్నారట కొంతమంది, కొన్ని కుటుంబాలు. వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఖాళీ టైం ఉద్యోగస్తులు ఏం చేస్తారా, తిని తాగి మదించి వేషాలు వేస్తారు. డబ్బు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు తిని తాగి మదిస్తారు వాళ్ళు. ఈ పిల్లలైతే దేవునిలో ఆనందిస్తున్నారు. డబ్బు పెరిగగలది విచ్చలవిడి స్వభావం వస్తుంది. కొద్దిమంది బుద్ధివంతులు ఉంటారులేండి. కొద్దిమందిలో ఉంటారులేండి. ఎవరమ్మాళ్ళు? అమ్మ మాట్లాడుకు. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ 28వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవాలి. మనం నమ్మకస్తులమా కాదనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. లేఖనాలు ఇదే మొదటి మాట అని చెప్పాను కదా, స్వపరీక్ష చేసుకుందాం. మొదటిది ఇది. అలాగున మన ముందున్న ప్రియులు కొంతమంది దేవుని కొరకు యోగ్యులుగా ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయం లోకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం. చాలమ్మా. ఇక్కడ 12వ వచనంలో తనలో తాను, ఇది పైకి చేసే ప్రార్థన కాదు, తనలో తాను సుంకరిదే ప్రార్థన చేస్తున్నాడు. పైనున్న మనుషుడు కూడా, పైనున్న మనుషుడు, ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఈ కోవు చెందిన వాళ్ళు ఉన్నారు, ఆ కోవు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనలో 2 గుంపులు ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. ఇద్దరు 2 రకాలైన వ్యక్తులు, స్వభావాలు. ఒకడు ఉన్నతమైన డబ్బున్నవాడు, ధనమున్నవాడు, బైబిల్ అంతా తెలిసినవాడు, ధర్మశాస్త్రాలను తెలిసినవాడు, ఔపోసనం చేసినవాడు. మొదటి వ్యక్తి అబ్బో దేవునిలో ఎంతటి యోగ్యుడో అతను చెప్పాలంటే చాలా యోగ్యుడు. కానీ దేవుని మనుషులందరి దృష్టిలో అతను గనుడు. మనుషులందరి దృష్టికి అతను గనుడు. మరొక వ్యక్తి ఉన్నాడు, సుంకరి పిలువబడతాడు. అతను పరిసయుడు. ఇతను సుంకరి. కొంచెం సామాజిక వర్గంలో చిన్నవాడని అర్థం. అది అయితే సుంకరి అనమాట. దూరమును నిలుచోండి. ఎందుకు? అతని యొక్క అంతరంగం ఎలా ఉంది చూసారా? ఐఎమ్ నాట్ వర్దీ టు గో ఇన్ సైడ్. మందిరం లోపలికి వెళ్ళటానికి నాకు అర్హుడు కాదు. మొదటి ఫీలింగ్ అతనికి. మందిరంలోకి వెళ్ళటాక నేను అతనికున్న అర్హత ఏంటి, ఇతనికి లేని అర్హత ఏంటి?
అంటే అంతరంగం ఎలా ఉంటుందో తెలుసా? దూరం నిలుచున్నాడు, ఆకాశమే కనులెత్తుటకైనను. రెండవ పని, దూరంగా ఉన్నాడు, ఆకాశం వైపు. ఎవరున్నారు ఆకాశంలో? దేవుడు ఉన్నాడు. నా కనులు పైకి ఎత్తటా సరిపోను ప్రభా. రెండవ తగ్గింపు, దీనత్వం. మూడవది అమ్మా, తన స్థితిని, నేను యోగ్యుని కాదు, పాపిని. మూడవది ఇది అనమాట, పాపిని ఒప్పుకున్నాడు, నన్ను నాలుగవది కరుణించు. దీనుడయ్యాడు, సాగిలు పడ్డాడు. దీనుడయ్యాడు, సాగిలు పడ్డాడు. 14వ వచనం. చాలండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవుని చేత ఈ మాట చెప్పబడతారు మీ గురించి, మన గురించి? నా మట్టుకు నేను, అతడు కంటే దయమాన్ని తల ఊపుతున్నావు. చెప్పు. మనసు ఎక్కడే ఉందా నీకు? ఇక్కడే ఉందా? చెప్పాలి. అయితే మనసు ఉన్నవాడు చెప్పాలి. అతడు కంటే, బైబిల్ చూసి చెప్పరా, నేనే చెప్పలేను, చూసి చెప్పు. బైబిల్ ఓకే, క్షమించమ్మా, క్షమించు. నీ సమస్య నాకు తెలుసు. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అతను కంటే ఇతడు ఎవరు చెప్పారు మాట? అందుకే లేఖనం ఏం సెలవిస్తుందంటే, అక్కడ 5వ వచనం చూసే దేవుడు మెచ్చుకునేవాడు అని ఉందా? అంతేకాదు, ఇంకొక మాట ఉంది కదా, ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదువయ్యా. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ అతనో కావు చెందినాడు, ఇతనో కావును చెందినాడు. తను తాను యోగ్యుడు కాదు, తను తాను మెచ్చుకోవటం కాదు. చెప్పుకున్నాడా లేదా? నేను ఇలాంటి, ఒకవేళ అమ్మా మనం కొంత డబ్బులు ఖర్చు పెట్టచ్చు, కొంత సమర్పణ మనం కలిగి ఉండొచ్చు, కొన్ని కార్యాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటావు నువ్వు, కానీ డబ్బా మాత్రం వాయించుకోకు. అతనికంటే ఆమె కంటే నేను అనేది ఎవరిలో ఉంటుందో వాళ్ళని దేవుడు అసహించుకు ఉమ్మేస్తాడు వాళ్ళ మీద. ఇతరులు తృణీకరించినా కానీ దేవా నీకు వందనాలని చెప్పాలి. ఇతరులు తృణీకరించినప్పుడు, అవునా, మీ గురించి చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు ఉందా లేదా బైబిల్లో? అది మన సహవాసం సహవాసం కాదు, ఇది మన దేవుడు నేర్పించే ముఖ్యంగా సహవాసంలో కూడా లేఖనానికి, వాక్యానికి ప్రాధాన్యత. ఏదైనా వ్యత్యాసం ఉందంటే సహవాసానికి అదే వ్యత్యాసం. కాబట్టి ఇక్కడ ప్రభువే మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలా కాకుండా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు. నీ స్థితి ఏమీ తగ్గదు. నిన్ను హంబులు చేసుకుంటే ఎంత ప్రాధాన్యత ఇస్తావో. మనం సాయంకాలం జిమ్కి వెళ్ళాలి, సాయంకాలం గ్రౌండ్కి వెళ్ళాలి, గంటలు తరబడింది ఆడ వేచి వస్తావు, నువ్వు కనిపెడతావు దాని కొరకు. డబ్బులు కడతారు కొంతమంది దాని కొరకు, శరీరం ట్రిమ్గా స్లిమ్గా ఉంటాయి. మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ కావాలి మనకి. అవి ఆఫ్రికాన్ అని కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఆఫ్రికాన్. తర్వాత ఏంటిది అంజీర్ తింటారు కొంతమంది, బోళ్ళని కాస్ట్ అయ్యి. నీ ఫుడ్కి, నీ ప్రోటీన్ ఫుడ్కి నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు. మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటాయి, నీ శరీరం చక్కగా ఉంచుకోవటానికి మంచిది. ఇవన్నీ మంచిదే, దేవుడు ఇచ్చాడు నీ కృపను బట్టి. గంజి తాగి బతికితే అప్పుడు ఆరోగ్యం ఉన్నాం. గంజి తాగితే భోగానికి రోగం అంటారు. అంటే సుఖాలు పెరిగి వెళ్తే రోగాలు కూడా. ప్రియుడా, మంచిది ఒకవేళ ఇస్తే మనం ఎంజాయ్ చేద్దాం. కానీ మనం దేవుని కొరకు కొంచెమైనను వాళ్ళ గురించి అనవసరం, మనకి ఇతరుల గురించి అనవసరం అండి. మంచిది
కొంత మందిలో గడుపుతున్నాం. అదొకటే చాలదు. వీ నీడ్ ఫర్దర్. ఒక అబ్బాయి మా కొడుకు క్లాస్మేట్ అనుకుంటా, వాడు ఫణి, అతని పేరు ఫణి కుమార్ అనుకుంటా. ఒక్క కొడుకు, తెల్ల మల్లెపూలా ఉంటాడు ఆ బిడ్డ. 90 మార్కులు వచ్చినాయి, 99 మార్కు 95 మార్కులు రాలేదని సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడే ఉండేవాడు. ఆ పేరుపాలెం ఆ ప్రాంతానికి చెందిన బిడ్డ. సాధారణంగా ఇలాగంటాం, అతని తల్లిదండ్రులు దూషించి ఉండరు, ఒక కొడుకు. ఆ బిడ్డ కొరకు ఇక్కడ అద్దెంట్లో ఉండేవారు. ఆ ఫ్యామిలీ తెలుసు, మా బిడ్డ యొక్క వయసు సమయంలో. ఒకవేళ పిల్లలు కూడా 90 మార్కులు వచ్చినాడు కదా, నాన్న నో, నేను ఎలాగంటాను, ఇప్పుడు అంటాను ఆ మాట, నా ఇంట్లో ఉన్న వాళ్ళతో అంటాను నేను, నో, దట్ ఈస్ నాట్ ఎనఫ్, అది చాలదయ్యా, ఇంకా నువ్వు ఇంకా ఇంప్రూవ్ కావాలి అంటూ ఉంటాను. దేవుడు కూడా అది ఆశిస్తాడని మన నుంచి. ఒకవేళ చేస్తూ ఉండవచ్చు, మరి ఇంకా చేయాలి, ఇంకా నో డౌట్. నిన్న చేసావు, గతంలో కూడా చేసావు. ఈ ఎక్స్పెక్ట్స్ మోర్ అండ్ మోర్. దేవుని కొరకు కంటిన్యూ అవ్వదు, దాంట్లో చేస్తుంటే కంటిన్యూ అవుతుంది, దాంట్లో అదే క్రమంలో కంటిన్యూ అవుదాం. కొంచెం మరి కాస్త. కాబట్టి ఇక్కడ మనకు మానవ స్వంత, అందుకే ఇక్కడ మనం చదువుకున్న వాళ్ళు అపొస్తలుల కార్యాలు 4వ కోరింది 4:2 నుంచి 5 వరకు చూసాం. 2వ అధ్యాయం 5 నుంచి 4వ అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం వరకు చూసాం. ఆ సత్యాలన్నీ మనకు నేర్పిస్తున్నాయి. ఇక్కడ లోకాసు వార్తలు కూడా చూసాం. మనం వ్యక్తుల యొక్క మందిరానికి వెళ్ళే వ్యక్తుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, అమ్మా నాన్న మెచ్చుకోవచ్చు. అసలు అతిశయం అనేది వచ్చింది అతనిలో. అది చేసినవన్నీ మంచివే. ఈ మాట అనుకుంటే బాగుండదు. ఏ మాట అన్నాడు తెలుసా? నేను అలాంటి వాడిని, దౌర్భాగ్యమైన, ఇంకోళ్ళతో పోల్చుకోవటం ఏంటి, నువ్వు నీ పని నువ్వే పోల్చుకోవటం ఏంటి? నేను చేశాను కదా, నో, అది కూడా చాలదు, ఇంకొంచెం. కాబట్టి అది దేవుడు మన నుంచి, యూ హ్యావ్ టు ట్రైన్ అప్. వాక్యం దగ్గర నేర్చుకోవాలి, మనం వాక్యం దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి ఇలాగా రెండవది ఇది మనకి. 1, మనం నమ్మకస్తులుగా ఉండాలి. 2, ఏం చేయాలా? మన అంతరంగం సహితం దేవుడు చూస్తున్నాడు. అవునా? చేసే దాన్ని బట్టి అతిశయించకూడదు. చేసేదాన్ని బట్టి, ఇచ్చిన దాన్ని బట్టి. ఏమండి, ఒక దేవుని దాసునికి వస్తే 25,000 ఇవ్వాలనుకోండి. దేవుని దాసుని వాళ్ళు అడగరు, మన తృప్తి కొరకు చేస్తాం. ఇచ్చిన వ్యక్తి ఏం ఫీల్ అవ్వాలండి? నేను కాబట్టి అనుకుంటాడా? అనుకుంటే ఏమవుతుందో తెలుసా? ప్రతిఫలం ఉంటుందా? అదే పరిసేయుడి లక్షణం. నేను కాబట్టి నీకు ఇచ్చాను. కొంతమంది బైబిల్లో ఉన్నమాట, బోను పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఆవిడ మనుషుడు లెక్క చూసుకుంటాడు. ఉందా లేదా? అవద్దు, లెక్క చూసుకుంటారు. అరే 5,000 ఇవ్వచ్చు కదా, 10,000 ఇవ్వచ్చు కదా, 15,000 ఇవ్వచ్చు కదా, 15,000 ఇవ్వచ్చు కదా. ఇచ్చిన వ్యక్తి లెక్క చూసుకున్నాడు. మరలను కొంత మిగిలినే నాకు చేసిన దాన్ని నీకు నువ్వే ఏం ఫీల్ అవుతున్నావు తెలుసా? అతిశేస్తున్నావా లేదా? దేవునికి మహిమను ఆపాదిస్తున్నావా? నిన్ను బట్టి నీ కృపను బట్టి, అమ్మా చెప్పండి, నేను ఇలాంటి పని చేయటానికి నువ్వు నాకు అది నేను నాలో ఉండాలి. ఒక వ్యక్తికి కానుక ఇచ్చిన తర్వాత ఏ సమయంలో అయినా సరే, నీ బైబిల్ అదే చెప్తుందా? అరే ఎన్ని లేఖనాలు ఉంటాయండి, నీవిచ్చిన దానిలో నేను కొంచెం
నీవిచ్చిన దాంట్లోనే అనుందా లేదా? ఎవరన్నారు మాట? దావీదు అంటాడు, నీవిచ్చావు నాకు, నే గొప్పతనం ఏముంది, కొంచెం నీకు పెట్టాను. తండ్రి తల్లి పొట్లం ఇచ్చిన తర్వాత, బిడ్డ నాకు కొంచెం పెట్టరా, మంచి బిడ్డలు మా బొన్నీలు అంటాడు, లేకపోతే తినని తాతగారు అంటాడు. ఇంకో పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక మార్చుకుంటారు. కాబట్టి మనం చేసిన దాన్ని బట్టి కూడా చేయొచ్చు. చేసిన దాన్ని బట్టి కూడా నీ మనసులో ఐ యామ్, నన్ను బట్టే అనుకోవచ్చా? లేదు. చేసిన దానికి ప్రతిఫలం మనం గెంటేశారు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా. సో రెండవది మాట 3 లోకాసు వార్త, ఇక్కడే ఉన్నాం మనం, 21వ 18లో ఉన్నాం, 21కి వెళదాం. మొదటి వచనం. ఇది ఉద్యోగం చేస్తున్నాడు ఈయన. యేసు ప్రభువుకు ఉద్యోగం ఉంది. ఏం చేస్తున్నాడు? కోపంగా చెప్పుకోమని అవుతూ చెప్పమ్మ కొంచెం. ఏం చేస్తున్నాడు? పారా చూస్తున్నాడు. ఎవరేం చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు? పార చూసే పని అతనికి ఉంది. అక్కడ పార చూశాడు, ఉన్నారా? చూశాడు లేదా? ఇక్కడ స్వయంగా ఉన్నాడు, అక్కడ కూడా స్వయంగా ఉన్నాడులేండి, శరీరధారిగా ఉన్నాడు ఆయన. పార చూస్తున్నాడు. ఏసే కానుకలు పెట్టిలో వస్తువులు పార చూస్తున్నాడు. ఇదేంటిది? దేవుడికి డబ్బాస? నీ బుద్ధి, నీ స్వభావము. కానుకలు పెట్టి లెక్క పెట్టాక అర్హత కావాలి. కానుకలు పెట్టి లెక్క పెట్టాక అర్హత కావాలి. సరే, ఏదో విధంగా అర్హత ఉందో వచ్చింది నీకు, కృపను బట్టు. అబ్బా ఎంత డబ్బా, నేను కూడా ఇవ్వక్కర్లేదు, ఇంత కానుక అని ఫీల్ అవుతావా? రెండో ప్రశ్న వస్తుంది అక్కడ. అది వస్తుంది, ఇది కూడా వస్తుంది. ఇంకో తలంపు ఏమొస్తుంది తెలుసా? ఎంత సిగ్గుపడుతున్నాను, నా భాగం నేను నా దేవునికి పెట్టిలో వేయట్లేదు. 2 తలంపులు వస్తాయి అక్కడ. నువ్వు మనుషరీతిగా ప్రవర్తిస్తావు, లేకపోతే స్వపరీక్షణ చేసుకోవాలి. రెండిట్లో ఏ మనస్తత్వం అనేది పని దగ్గర? రెండిట్లో 2 ప్రశ్నలు వస్తాయి నీకు. ఇక్కడ దేవుడు కూడా అదే పని చేశాడు. కానుక పెట్టెలో అది చూశాడు, ఇదే చేశాడు ఆయన, అది చూశాడు. వాళ్ళు పార చూసే పని పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మనల్ని చూస్తున్నాడు. కానుకలు పెట్టెలో కానుకలు మాత్రమే కాదండి, మనం కూర్చుంటా, లేచుటా, నడుచుటా, ఆకాశమేకి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు. ఇంకా అగాధంలోకి వెళ్తే అక్కడ కూడా నన్ను చూస్తున్నావా బాబు, నీ గురించి నీ దగ్గర నుంచి అక్కడికి నేను పారిపోలేను, నీకు అప్పగించేసుకుంటున్నాను బాబు, నీకు వేరుగా నేను ఉండలేను, బ్రతకలేను, వర్ధిల్లలేను. ధనవంతులు వేసే కానుకలు చూస్తున్నాడు, బేదవరాలు వేసే అవి కూడా చూస్తున్నాడు. అంటే 2 వర్గాలు కూడా మందిరంలో ఉంటాయి. 14వ వచనంలో చాలండి, వారందరూ ఎవరెళ్ళు? ధనవంతులు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి. ఈ కానుకలు వేసిన వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడు తెలుసా? నేను కాబట్టి 10,000 వేసాను ఈరోజు కానుకలు పెట్టలో, నేను కాబట్టి 1,500 ఇచ్చాను, నేను కాబట్టి లేదా 5,000 ఇచ్చాను, నేను కాబట్టి. ఫీలింగ్ మస్ట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వశువులో ఉండాలి మన ఆలోచన దగ్గర. ఆలోచనలు తప్పు పట్టుకుంటున్నాడు ఈయన. నిజానికి డబ్బులు చూడలేదు ఆయన చూడలేరు, వేసేటప్పుడు చూడలేరు, కానీ హృదయాన్ని సైతం చూడగలడు. మన తలంపులు ఎలా ఉన్నాయి?
సమృద్ధిలో నుండి వాళ్ళ కానుకలు వేశారు. ఈమె తన లేమి నుండి ఒకవేళ దశమ భాగం ఇచ్చి ఉంటారు వాళ్ళు. దశమ భాగం కంటే ఎక్కువ, దశమ భాగం అంటే 1000 అనుకుందాం, 200 కూడా ఇచ్చి ఉంటారు. అంటే దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చేసారు. అయినా కానీ దేవుడు వాళ్ళని మెచ్చుకోవట్లేదు. లేములో నుండి ఇంకేం చేస్తుంది ఆవిడ? ఈమె తన లేములో నుండి తనకు కలిగిన ఇంతే ఉంది. ప్రపంచంలో ఎవరు ఉండరేమో. నేను చేయలేదు ఈ పని, మీరు చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చేయలేదు. తనకు కలిగిన జీవనమంతయు అంటే ఇంకో నో మోర్ 10 NP కూడా లేదు, 100 రూపాయలు కూడా ఆమె దగ్గర లేవు. దాని అర్థం అది. ఎవరు చేస్తారండి పని? ఆమె నష్టపోయి ఆమె కరువు అనిపించి ఉంటుంది అంటారా మీరు? నో, బహుగా ఆశీర్వదింపబడింది. ఒక ఇంటికి బంధువులు వచ్చారు. మంచి వాళ్ళ ఇంట్లో లేని మంచి రుచికరమైన కొన్ని ప్యాకెట్లు పట్టుకెళ్ళారు. మంచి పదార్థాలు, ఆహార పదార్థాలు, పిండి వంటలు పట్టుకెళ్ళారు. నేతితో తయారు చేసిన పట్టుకెళ్ళారు. భార్య భర్త ఏమనుకునేవాళ్ళంటే, అయ్యా కొన్ని దినాలు మనకి మన పిల్లలకి మన బంధువులు తీసుకొచ్చారు, చక్కగా జాగ్రత్తగా వాడుకుందాం అని చెప్పాలి. ఈ భార్యామణి ఈ మణి ఏం చేస్తుందంటే ఎంతసేపు ఇవ్వటం, పెట్టిన తర్వాత ఆమె నాతో అంది, ఆమె ఎంతగానో సంతోషించింది. అన్నయ్య అందలండి, అన్నయ్య ఆమె ఎంతో సంతోషించింది. అంతేకాదు మన కొరకు ఆమె ప్రార్థన చేసింది. నష్టపోయినట్టుకు లేదు, చిన్న ప్రార్థన చేసిందంట. నీ కొరకు చేసింది, నా కొరకు కూడా. పంచిపెట్టడం కొంతమంది కష్టం, అది ప్రేమ చూపించడం కొంతమందికి. నా అని ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. నా పిల్లలు నో డౌట్ వాళ్ళకి వెలితి ఉండదు, లేదు. కానీ దేవుని నామం పేరిట ఖరీదైనవి, బహురుచికరమైనవి, దొరకనవి తెలుసా మీకు? అవి దొరకు. అలాంటివి ఎవరిస్తారండి? ఇవ్వలేరు. కాబట్టి ఇది ఒక వ్యక్తికి రెండో వ్యక్తికి కలిగి ఉండే వ్యత్యాసం. మన హృదయ స్థితి ఎట్లా ఉందో అనేది మనం చూసుకుందాం. అందుకే ఇక్కడ ఆ ఇద్దరిని చూశాడు లోకాసు వార్త 18వ అధ్యాయంలో. ఈ ఇద్దరిని కూడా చూశాడు. ఎవరు మెచ్చుకుంటున్నాడు? అరే చెప్పాలి త్వరగా. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, కానీ తాను మెచ్చుకునేవాడు ప్రభువా. ఏ కార్యంలో నువ్వు మనం పాలు పొందితే నిన్ను బట్టి మాత్రమే నాకు స్థితి కలిగి ఉన్నాను, నిన్ను బట్టి మాత్రమే. వాళ్ళ ఇంట్లో లేనివి ఎవరో తెచ్చినవి ఈవిలు కూడా ఇచ్చేస్తే కొంతమంది సహోదరులు ఈస్ట్ గోదావరి, నేను తూర్పుగోదావరి జిల్లా ఒకసారి వెళ్ళాను. నా ఈ పరిచర్య కొత్త దినాలు, ప్రారంభ దినాలు. అక్కడ ఒక మాస్టరు సేవ చేస్తారు, మంచి వాక్యం చెప్తాడు. నేను అదే పని మీద వెళ్ళాను, వేరే పని మీద ఇలా ఇంటికి వెళ్ళాను. ఆయన భార్యను చూపించి ఆయన ఈ ఇల్లంతా ఖాళీ చేసేస్తుందండి, అందరికి పంచి పెట్టేస్తుందండి. ప్రేమ చూపిస్తుంది. ఆ ఊరు పేరు నాకు గుర్తు రావట్లేదు, 2 అక్షరాల మీద వస్తుంది, తూర్పుగోదావరి జిల్లాలో. తుని కాదు నాన్న, తుని కాదు, అమలాపురం సైడ్ అనుకుంటా. భార్య, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు అలా ఉంటారు. అమ్మా నిద్రపోతున్నారా? మనీ వింటున్నావా? టైం మార్చాను, పెందరగా రావటం నేర్చుకో. టైం లేట్గా వస్తున్నారు కొంతమంది, పెందరగా రావాలి, 9 గంటలకు రావాలి. కాబట్టి ఎట్లాగా మనము 3 విషయాలు చూసాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు, లోకాసు 18, 13, 14 వచనాలు, 3వ లోకాసు వార్త 20వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు. కాబట్టి ఈ విషయాల్లో ఇంకా మన సమయం లేదు, వాటి తలంపులు పంచుకోవాలన్న సమయం కాదు.
మన జీవితాలు వాక్యపు వెలుగులో చూసుకుందాం. దేవుని స్వరమే మనం వింటున్నాం. అందుకొరకే ఇక్కడికి వచ్చాం మనం. కొందరు వాళ్ళు ఆ మాట విని చక్కటి ప్రార్థన కూడా చేస్తారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే కాపాడేవాడు. ఆ మాట విన్న తర్వాత మరి ఎన్నడను ఆయన ముఖానంట ఈడెవడు అతను మా శరీరం పెడతాడంట. అవునా లేదా? వెళ్ళిపోయారా లేదా? కొంత ముఖం మార్చుకుంటారు వర్తమానాలు ఉన్నప్పుడు. మరి అన్నడును వాళ్ళ ముఖాలు దేవునికి. నీవు ఆయనకి కావాలి, మనం ఆయనకు కావాలి. మనం ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం కలిగి మోకరించుదాం. సహోదరుడు ఇర్మియా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. లైట్